మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలివితేటలు, విజయాలు ఈ రెండు కూడా బుధగ్రహం వల్లే వస్తాయి. ఒకటి, బుధగ్రహం అంటేనే బుద్ధి, తెలివితేటలు. రెండు, బుధగ్రహం దశమ భావానికి కారకుడు, అంటే ఉద్యోగానికైనా వ్యాపారానికైనా. తర్వాత బుధగ్రహం మరి పాదరసం లాంటి వాడు. అందుకే బుధగ్రహానికి రాజకుమారుడు అని పేరు గ్రహాలలో. రవి గ్రహాలకు రాజు అయితే, చంద్రుడు రాణి అయితే, కుజుడు మంత్రి అయితే, బుధుడు రాజకుమారుడు. ఇట్లా బుధగ్రహ రాశులు మిథున రాశి, కన్యా రాశి. బుధగ్రహం శనివర్గు రాశుల్లో ఉంటే మంచిది. అట్లాగే బుధగ్రహం జాతకాల్లో ఒక్కడే ఉంటే ఇంకా మంచిది, బుధగ్రహం మీద ఏ గ్రహ దృష్టి లేకపోతే. అట్లాగే బుధుడు మిథున రాశిలోని సింబలు మేల్ అండ్ ఫిమేల్, కన్యా రాశికి కూడా సింబలు ఫిమేలే. అట్లాగే ఈ రెండు రాశులు ద్విస్వభావ రాశులు. ద్విస్వభావం అంటే రెండు రకాలుగా ఆలోచిస్తాడు కూడా బుధుడు ఆలోచన. అందుకే చాలా జాతకాలు చూస్తున్నాను, మిథున రాశి వారు, కన్యా రాశి వారు ఇద్దరూ కూడా మీరు గమనించండి, ఒక పని చేయాలంటే 100 రకాలు ఆలోచించి చేస్తారు. అది కూడా ఆ బుధుడు బాగుంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు వాళ్ళు. ఇది. తర్వాత బుధగ్రహం లగ్నంలో దిగ్బలం పొంది ఉంటారు. ఎవరికైతే లగ్నంలో బుధుడు దిగ్బలం పొంది ఉంటారో ఆ బుధుడు మంచి ఫలితాలు అందిస్తారు. అట్లాగే శుభుడయ్యి దిగ్బలం పొందితే ఇంకా మంచిది. ఇప్పుడు కుంభలగ్నం పంచమాధిపతి లగ్నంలో ఉన్నారు, మరి దిగ్బలమే కదా. తులా లగ్నం భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నారు, అది శనివర్గు రాశి అయ్యింది. కుంభలగ్నానికి కూడా శనివర్గు రాశి, దిగ్బలం పొందారు. 100% వీరికి చాలా చాలా తెలివితేటలు ఉంటాయి లగ్నంలో దిగ్బలం పొందిన వారికి. మరి కన్యా లగ్నం మిథున లగ్నం అయ్యి లగ్నంలోనే ఉంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉండి దిగ్బలం పొందుతారు. మరి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ఎట్లా ఉంటే భద్రమహాపురుష యోగం ఏర్పడుతుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేయటానికి ఇష్టపడతారు. తర్వాత బుధ నక్షత్రాలు జలరాశుల్లో ఉంటాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఇవి జలరాశులు. మరి జలము ఎక్కడ ఉంటుంది? భూమి మీద లోతుగా. ఈ నక్షత్ర వాళ్ళు లోతుగా ఆలోచించే గుణం ఉంటుంది వీరికి, ఈ నక్షత్రాల వాళ్ళకి. అట్లాగే పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా పిల్లలకి జాతకాల్లో చూస్తే బుధగ్రహం ఎలా ఉందో చూడండి. ఎందుకు అంటే బుధుడు తెలివైన వాడని ముందే చెప్పుకున్నాను. మరి తెలివితేటలు ఉంటేనే కదండి చదువు ఉన్నా లేకపోయినా జీవితాన్ని సక్రమంగా ఈడ్చుకొస్తారు. అంటే తెలివితేటలు చాలా ముఖ్యం. అట్లాగే బుధుడు పాదరసం లాంటి వాడు అన్నాను. పాదరసం మీకు పాదరసం ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుందండి, మనకు దొరుకుతుందా? దొరకదు కదా పాదరసం. అట్లాగే రాజకుమారుడు కూడా
రాజకుమారుడు, రాకుమారుడు. అంటే ఒక వయసులో ఉంటే రాజకుమారుడు ఎంత వేగవంతంగా ఎట్లా ఉంటాడు? అట్లా ఉంటాడు. బుధగ్రహం బాగున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి మరి అట్లాగనే ఉంటారు. మరి బుధగ్రహం జాతకాలలో మీ పిల్లవాళ్ళ జాతకాల్లో చూసుకోండి. ఎట్లా ఉన్నారు బుధగ్రహం? అది చాలా ముఖ్యం. బుధగ్రహం ఫస్ట్ ఏ రాశిలో ఉన్నారు చూడండి. మేషరాశిలో ఉన్నారు. మరి ఇది కాలపురుష కుండల చక్రానికి ఫస్ట్ రాశి. ఇందులో ఏ నక్షత్రాలు ఉన్నాయి? అశ్విని, భరణి, కృత్తిక. అంటే ఇక్కడ భరణి శుక్ర నక్షత్రంలో ఉన్నారు. మేషరాశిలో ఉండి శుక్ర నక్షత్రంలో ఉంటే బుధుడికి 100% దిగ్బలం ఉన్నట్టే, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా. ఇది మేషరాశి కాలపురుష కుండల చక్రానికి ఫస్ట్ రాశి అయ్యింది కాబట్టి. ఓకే. బుధగ్రహం 2 వృషభ రాశిలో ఉన్నారు. ఇది మంచిదే. అప్పుడు బుధుడు జన్మలగ్నానికి శుభుడు అవ్వాలి. అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. అప్పుడేంటి 5th లార్డ్ అన్నమాట. వృషభ లగ్నానికి 5th లార్డ్ వృషభ రాశిలో ఉంటే, వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశిలో ఉంటే 5th లార్డ్ అయ్యారు కాబట్టి వెరీ గుడ్. ఇది జన్మలగ్నంలో ఉన్నా. మరి మిథున రాశిలో ఉన్నారు. అక్కడ ఏ నక్షత్రాలు ఉంటాయి? మృగశిర, పునర్వసు, ఆర్ద్ర. ఆర్ద్రలో ఉన్నారనుకోండి, మిథునంలో ఉండి ఆరుద్రలో ఉంటే వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇప్పుడు వస్తున్న ఏఐ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటిల్లో బాగా తెలివితేటలు ఉంటాయి. మరి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇందులో పునర్వసు, ఆశ్లేష, మఖ 3 ఉన్నాయి. మరి సొంత నక్షత్రంలో ఉంటే బుధుడు అట్లా ఉన్నప్పుడు యోగకారకుడు అవ్వాలి. అంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇంకా సింహరాశిలో కానీ, కన్యారాశిలో కానీ, మిథున రాశిలో కానీ రవి బుధులు కలిస్తే బుధ ఆదిత్య యోగం అంటారు. ఇందులో ఏ నక్షత్రాలు ఉంటాయి? అగ్నితత్వపు రాశుల్లో ఒకే నక్షత్రాలు ఉంటాయి. ఏంటవి? కేతు నక్షత్రాలు, శుక్ర నక్షత్రాలు, రవి నక్షత్రాలు. రవి నక్షత్రంలో ఉన్నారనుకోండి, 100% వెరీ మంచి యోగం. ఇంకా కన్యా రాశిలో ఉన్నారు. మరి ఇది ఉచ్చక్షేత్రం ఈయనకి. భూతత్వపు రాశుల్లో రవి, చంద్ర, కుజ నక్షత్రాలు ఉంటాయి. రవి, చంద్ర, కుజ నక్షత్రాలే ఉంటాయి భూతత్వ రాశుల్లో మాత్రం. వేరే ఏవి ఉండవు. 3 భూతత్వపు రాశుల్లో కూడా వృషభం, కన్య, మకరాల్లో ఈ 3 నక్షత్రాలే ఉంటాయి. రవితో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది కాబట్టి రవి నక్షత్రంలో ఉన్నారనుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా తులారాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? మళ్ళీ వాయుతత్వపు రాశుల్లో కంపల్సరీ రాహు నక్షత్రం ఉంటుంది. చిత్త, స్వాతి, విశాఖ. స్వాతిలో ఉన్నారంటే 100% మంచిది. ఇంకా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి
వృశ్చిక రాశి అంటే ఇందులో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది, మళ్ళీ విశాఖ ఉంటుంది. విశాఖ, జ్యేష్ఠ, అనురాధ. అనురాధ, పునర్వసు, ఆశ్లేషలం కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం. తర్వాత పుష్యమి నక్షత్రం ఉంది, పుష్యమిలో ఉంటే వెరీ గుడ్. ఇంకా 9 ధనస్సు రాశి మళ్ళీ అగ్నితత్వపు రాశి. కేతు నక్షత్రం, శుక్ర నక్షత్రం, కేతు, రవి నక్షత్రం. మరి ఇక్కడ శుక్ర నక్షత్రం ఉంటుంది. ఇంకా మకర రాశి, మళ్ళీ ఇది భూతత్వమే. రవి, చంద్ర, కుజ నక్షత్రాలు ఉంటాయి. కుంభ లగ్నం, కుంభ రాశి, లగ్నం కాదు రాశి. ఇది వాయుతత్వం, మళ్ళీ ఇక్కడ శతభిషం ఉంటుంది. మీన రాశి, మళ్ళీ రేవతి ఉంటుంది, ఉత్తరాభాద్ర కూడా ఉంటుంది. ఇట్లాగా ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు బుధుడు బాగున్నట్టే. లేదా శని రాశుల్లో బాగున్నట్లే ఆ నక్షత్రాల్లో లేకపోతే. లేదా ఇట్లా ఉంటే మీకు మీ పిల్లల జాతకాల్లో. ఎందుకంటే బుధుడు మనం మాట్లాడేది ఎదురు వాళ్ళకి అర్థం అవ్వాలన్నా కమ్యూనికేషన్ అంటే మనం చెప్పేది అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒకరు మాట్లాడుతున్నారు. అట్లాగే చాలా ఫాస్ట్గా, చురుకుగా, చలాకీగా మరి తన మాటలతో ఎదుటి వాళ్ళని ఆకర్షించడం, ఇవన్నీ బుధుడి లక్షణాలే. మరి బుధుడికే ఉంటాయి. మిథున రాశి చెప్పాను కదా, మిథున రాశి వాయుతత్వం, 3వ రాశి ఇదే కమ్యూనికేషన్ రాశి. ఇది మిథున రాశికి ఉంది ఇక్కడ. అందుకని బుధుడు లక్షణాలు ఇవన్నీ కాబట్టి బుధుడు బాగున్న వాళ్ళు ఇవన్నీ చేస్తారు. అలాగే గణితంలో బాగా రాణిస్తారు. లెక్కలు ఎవరైతే బాగా చేస్తున్నారో 100% వాళ్ళ జాతకాల్లో చూడండి బుధుడు బాగున్నట్టే. అట్లాగే బుధుడు మంచి హాస్యపరులు, అంటే రాసేవాళ్ళు, ఇట్లాగా న్యూస్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ బుధుడికి సంబంధించి. ఇంకా బుధగ్రహం బాగా లేదండి, ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపారంలో ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి, ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు ఇబ్బంది. చాలామంది అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు, కానీ మనిషితో మనిషి మాట్లాడడం అనేది కొంతమందికి రాదు, నచ్చదు. అది బుధగ్రహం ఇబ్బంది వల్లే వస్తుంది. ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఆకుపచ్చ కలరు బుధవారం రోజు వేసుకోండి. 2 చిటికిన వేలు, మన చిటికిన వేలు, స్మాల్ ఫింగర్, మన 5 వేళ్లలో స్మాల్ ఫింగర్ బుధుడిది. మరి అందుకే స్మాల్ ఫింగర్ కూడా ఉంగరం వేలు కన్నా పెద్దది ఉన్నవాళ్ళు చాలా తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి. మరి ఈ స్మాల్ ఫింగర్కి బుధుడు యోగకారకుడయ్యి అయితే అక్కర్లేదు,
అందుకే పచ్చ పెడుతూ ఉంటారు. 2 ఉద్యోగం రావట్లేదు, వ్యాపారంలో సరిగ్గా లేదు, పిల్లలకి మాటలు సరిగ్గా రావట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ సరస్వతీదేవి ఆరాధన ఎక్కువ చేయాలి. అందరూ లక్ష్మీదేవికి చేసేస్తారు. అమ్మవారికి, దుర్గా అమ్మవారికి, పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా లక్ష్మీ, దుర్గా అమ్మవారికి, లలిత అమ్మవారికి చేస్తారు. సరస్వతి అమ్మవారిని ఆ సరస్వతి రోజుల్లో మాత్రం మిగతా రోజుల్లో చాలామంది మర్చిపోతారు. సరస్వతి అమ్మవారి ఆరాధన చేయించాలి. అట్లాగే ఇందాక చెప్పినట్టు చిటికెన వేలు, స్మాల్ ఫింగర్ కింద నుండే భాగం పర్వతం, అక్కడ ఒక గ్రీన్ కలర్ పెన్తో చిన్న డాట్ పెట్టుకోండి. ఈ పరిహారం చేసి చూడండి, 100% బాగుంటుంది. అట్లాగే ఒక వీడియోలో చెప్పేదేంటి, బుధగ్రహం తెలివితేటలకు సంబంధించింది కాబట్టి సరస్వతి ఆరాధన మాత్రం ఎక్కువ చేయించండి. అట్లాగే ఆ పిల్లలకి బుధవారం రోజు గ్రీన్ కలర్కి సంబంధించిన బట్టలు వేస్తే మంచిది. అట్లాగే బుద్ధి మరి వినాయకుడిని కూడా, గణపతి కూడా అందుకే ఆరాధన చేస్తారు. గణపతి ఆరాధన బుధవారం రోజు బుద్ధి బాగుండాలని, స్థిరంగా. ఎందుకు గణపతి అంటే, గణపతి ఏదైనా స్థిరంగా ఇస్తారు. ఆయనకి చక్కగా బుద్ధిగా ఒక చోట కూర్చునే వినాయకుడైన గణపతి. అందుచేత బుద్ధి, తెలివితేటలు, విజయాల పరంపర, ఉద్యోగం లేదు, వ్యాపారంలో నష్టం, ఏదైనా సరే బుధవారం పరిహారం చేసుకోండి. అట్లాగే చదువు బాగా రావట్లేదు, వ్యాపారంలో బాగోలేదు, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగంలో బాగోలేదు, ఇవన్నీ బుధుడికి సంబంధించిందే కాబట్టి బుధవారం రోజు మీరు అమ్మవారి ఆరాధన, అట్లాగే ఆ బుధవారం రోజు కంపల్సరీ గ్రీన్ కలర్ వస్త్రాలు వేసుకోవడం, బుధుడికి ఇంట్లో కుటుంబ సభ్యులలో మేనత్త, మేనమామ, ఆంటీ ఔర్ అంకుల్, వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అతి సులువుగా మంచి ఫలితాలు అందుకుంటారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.